హలో అందరికీ. ఈరోజు నేనైతే మీకు గణేష్ టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఇదైతే జహీరాబాద్ నుండి పటాన్చెరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్లో రుద్రారం దగ్గర ఈ దేవాలయం అయితే ఉంటుందండి. అది గడ్డ గణేష్ మందిర్ అండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉందండి. 11 వారాల పాటు 108 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. అది కూడా 11 వారాల లోపే తీరుతుందంటండి. ఒకటో వారము, రెండో వారము కోరిక తీరిపోతుందంట. మళ్ళీ మనం ఆ కోరిక తీరిన తర్వాత 11 వారాలు కంప్లీట్ చేసుకొని స్వామివారికి నమస్కరించుకోవాలండి. నేనైతే వినాయకుడిని ఇక్కడ వీడియో తీద్దామని చూశాను, కానీ అక్కడ ఫొటోస్ అయితే అలో లేవంటండి. చూడండి, ఇక్కడ అందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ ప్రదక్షిణలు చేసిన వారు అక్కడ స్లిప్స్ ఉన్నాయి, ఆ స్లిప్స్ అన్ని అక్కడ పెట్టేశారన్నమాట. మరియు ఇక్కడ పార్వతీదేవి కూడా ఉందండి. పార్వతీదేవి మరియు బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ పంచముఖ హనుమాన్ కూడా ఉంది. ఇక్కడైతే స్వామివారు గణపతి సింధూర వర్ణంలో కనిపిస్తారటండి. స్వామివారిని కుడి చేతిలో శివలింగం కూడా ఉంటుందండి. అలాగే ఇంకోటండి, ప్రతి సంకర చతుర్దశికి స్వామివారి పెరుగుదల కూడా ఉంటుందండి. మరియు అలాగే చూడండి, ఇక్కడైతే మన కోరికలు తీరుతాయనడానికి నిదర్శనంగా అయితే ఇక్కడ ముడుపులు అయితే కట్టేశారండి. చూడండి, చెట్టు అంతా చుట్టూలా ముడుపులు ఉన్నాయి. అలాగే అక్కడ చెట్టుకి కూడా వేలాడుతున్నాయి చూడండి. ఇక్కడైతే స్వామివారి కుడి చేతిలో శివలింగం ఉంటుంది, మరో చేతిలో అయితే లడ్డు మోదకాన్ని పట్టుకుంటాడంటండి. చూడండి, భుజాన నాగుపాము దర్శనం ఇస్తుంది. వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ అక్కడైతే పూజారి గారు వీడియో తీయడం అలో లేదని చెప్పేశారండి. ఇక్కడైతే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మీరు దగ్గరలో ఉన్నా లేకపోతే ఈ రోడ్లో వెళ్ళినా ఏదైనా గట్టిగా అనుకుంటే కనుక ఖచ్చితంగా గణేష్ గడ్డ వినాయకుడిని దగ్గరికి రండి. మీ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి. చూడండి, మా బాబు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో తిరుగుతూ. అక్కడైతే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడైతే ఇంకోటండి, మధ్యాహ్నంకి భోజనం కూడా ఉందండి, ప్రసాదం. మీరైతే తప్పకుండా ఇక్కడికి అయితే వెళ్ళేసి రండి. మాకైతే చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా కూడా ఉండింది. ఇక్కడైతే లడ్డు పులిహోర కూడా చాలా బాగుంది. మేమైతే పులిహోర తీసేసుకున్నాము, మాకైతే టైం అయిపోయిందని ఇంకా మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాము. మధ్యాహ్నం అయితే తినకుండా వెళ్ళిపోయామండి. మీరైతే కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళండి. బాయ్ బాయ్.